హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నిన్న మేము కాళేశ్వరం వెళ్ళాం. లొకేషన్ అయితే చాలా బాగా చేశారు, సౌకర్యాలు అయితే చాలా బాగా చేశారు. మనం అక్కడ బస్సు దిగంగానే మళ్ళా గంగకు వెళ్ళడానికి కూడా బస్ అయితే మళ్ళా గంగకు కూడా ఫ్రీ చేశారు. మస్తు మంచిగా సౌకర్యాలు చేశారు. ఎక్కడి అక్కడే వాటర్ కూడా చల్లటి వాటర్ పెట్టారు. చాలా మంచిగా ఉంది. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళకైతే సౌకర్యాలు అయితే మంచిగా చక్కగా చేశారు. మంచిగా ఉంది. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు నిన్న వెళ్ళాము. మంచిగా అంటే చాలా మంచిగా లొకేషన్ అయితే చాలా నచ్చింది. అక్కడ శివుంది కూడా ఫొటోస్ కానీ మన సరస్వతి అమ్మవారి విగ్రహం కానీ చాలా బాగా నచ్చింది నాకైతే. మీ అందరైతే వెళ్ళే వాళ్ళైతే సౌకర్యాలు అయితే చాలా బాగున్నాయి. మంచిగా అనిపించింది నాకైతే. చిరుతలు అయితే ఇవన్నీ లొకేషన్ ఇవన్నీ చూసుకుంటేనైతే చిరుతలు అయితే బాగా హ్యాపీగా ఉన్నది. ఎందుకంటే ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. ఎండ అయితే మస్తు చాలా కొట్టింది నిన్ననైతే. ఇక మేమైతే ఇక సాయంత్రం వచ్చి అయితే ఇక కొబ్బరి పాలు అయితే తీసుకున్నాం. కొబ్బరి పాలు తీసుకోవడం వల్ల ఎండ దెబ్బ అయితే కొట్టదంట. ఎవరే కానీ మంచిగా కొబ్బరికాయనైతే ఒక ఒక ఒకటన్నా రెండన్నా అయితే చిన్న కట్ చేసుకొని దాన్ని మంచిగా కొన్ని వాటర్ పోసుకొని దాన్ని మిక్సీ పట్టి మంచిగా తాగితే ఎండ వడదెబ్బ కూడా తాకదు. ఎందుకంటే ఎండలో వెళ్ళే వాళ్ళు అయితే చేయండి. నేనైతే గంగ స్నానం చేస్తున్నా అక్కడైతే. ఇంకా చూసారు కదా, మేమైతే చాలా ఎప్పుడంటే నైట్ 9 అయింది అన్నట్టు. నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కానీ అది ఏమైందో కానీ వీడియో రాలేదు. నిన్న మేము అక్కడికి వెళ్ళగానే ఒక వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేశాను. అది ఎందుకో ఏమైందో తెలియదు కానీ అయితే బాగా స్టోరేజ్ అయినా కూడా ఒక్కొక్కసారి వీడియో డిలీట్ అయితే. మీ అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ అమ్మవారి పుష్కరాలు ఇక్కడ శివుని ఆశీస్సులు కూడా మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరైతే హుజరాబాద్ సమ్మర్ రిలాక్స్ నిన్న సాయంత్రం లైవ్ హుజరాబాద్ సమ్మర్ ఇక్కడ చూడండి. నేనైతే గంగా స్నానం చేస్తున్నా. మీరు అందరైతే లైక్ షేర్ సపోర్ట్ చేయండి. కొత్త చూసిన వాళ్ళు హుజరాబాద్ సమ్మర్ రిలాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.